సీతారాముల కళ్యాణం జరపడానికైతే రాజు వాళ్ళ ఫ్యామిలీ గుడికి వస్తూ ఉంటారు. అలా దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం అయితే సీతారాముల కళ్యాణాన్ని చాలా ఘనంగా జరుపుకుందామని చెప్పేసి అయితే గుడికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి కొంతమంది న్యూస్ రిపోర్టర్స్ అయితే వచ్చి, "ఏంటి మేడం, ఈ సంవత్సరం కూడా మీరేనా దంపతుల్లా కూర్చొని సీతారాముల కళ్యాణం చేస్తారని" చెప్పేసి అయితే వాళ్ళ బామ్మని అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ బామ్మ, తాతయ్య అయితే, "లేదు, ఈ సంవత్సరం మేము కూర్చోవట్లేదు. ఈ సంవత్సరం నా మనవడు రాజ్, తన భార్య కావ్య అయితే కూర్చొని అక్కడ పూజ చేస్తారని చెప్పేసి అయితే ఈ కళ్యాణాన్ని వాళ్ళే జరిపిస్తారని చెప్పేసి అయితే బామ్మ చెప్తూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే, "ఏంటి బామ్మ ఇలా అంటుందని" చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ బామ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న న్యూస్ రిపోర్టర్ అయితే రాజు చేతుల్లో ఉన్న బాబుని చూసి, "ఎవరు ఈ బాబు, ఇంత క్యూట్గా ఉన్నాడు, మీ బాబేనా" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఇప్పుడు ఏం చెప్పాలి అని చెప్పేసి అయితే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజు వాళ్ళ అమ్మ, నాన్న అయితే ఇప్పుడు ఈవిడేం చెప్తాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న కావ్య కూడా, ఏంటి ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ, ఇప్పుడు ఆ బాబుని ఎలాగైనా బయటికి వచ్చేసాడు, ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఆ బాబు ఎవరని ఎలా చెప్తారు ఆయన అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.